సినిమా రిలీజ్ కాబోతుంది 'పుష్ప 2' అయితే దానికి సంబంధించి టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయయితే తెలంగాణ వరకు సినిమాను బాయ్‌కాట్ చేయాలని అయితే కొంత ప్రచారం నడుస్తుంది ఎక్కువగా అయితే. ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. సామాన్యులు ఈ సినిమా చూడాలంటే ఆహ్, డబ్బులు చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వాళ్ళైతే కొంచెం బాయ్‌కాట్ విషయం అయితే వచ్చింది. మరి దీని గురించి నా అభిప్రాయం ఏందంటే సినిమా టికెట్ రేట్లు అంత పెద్దగా నాకు వేరే సినిమాల కన్నా నాకేం పెద్దగా అనిపించలేదు. మొన్నొచ్చిన 'దేవర' గూడా ఇదే రేంజ్‌లో ఉన్నట్టయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను టికెట్లు బుక్ మై షోలో ఓపెన్ అయినయి. అలానే ఫస్ట్ మీకు ఓపెన్ అయింది డిస్ట్రిక్ట్ బై జొమాటో అనే ఏదో యాప్ ఉంది. దాంట్లో ఫస్ట్ రిలీజ్ చేశారు 'మైత్రి మూవీస్' వారైతే. దాని తర్వాత మీకు పేటీఎంలో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ తర్వాత బుక్ మై షో కూడా ఓపెన్ అయినయి. మీకు బుక్ మై షోలో చూస్తే మీకు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో వచ్చేసి రూ. 350 ఉంది. దానికి ప్లస్ టాక్స్ ఒక రూ. 40 యాడ్ చేసుకుంటే రూ. 390 దాకా అయితే టికెట్ అయితే మీకొస్తుంది. మీరక్కడ పార్కింగ్ అయి చూసుకుంటే మీకు దాదాపు రూ. 410 అయిపోతుంది మీకైతే. సినిమా చూసి రావచ్చు బయటికైతే. మీకు అది కాదనుకుంటే ఇంకా ఫ్రంట్‌లో కూర్చుంటే మీకు ఇంకా టికెట్ రేట్ తగ్గే అవకాశం ఉంది. కానీ సింగిల్ స్క్రీన్ అయితే మీకైతే రూ. 410 అయితే ఖర్చవుతుంది. మీరు ఇంక అక్కడికెళ్ళి నేను స్నాక్స్ తింటానా, ఏది తింటానా అంటే అది మీ పర్సనలు. టికెట్ రేట్ అయితే దాదాపు రూ. 410 అయితే మీకైతే పడుతుంది సింగిల్ స్క్రీన్స్ అయితే. మీరు ఒకవేళ మల్టీప్లెక్స్ అలాంటి సినిమా థియేటర్‌కెళ్ళాలనుకుంటే మంచిగా అంటే మల్టీప్లెక్స్ అంటే కొంచెం హై క్లాస్ వాళ్ళకి మాస్ థియేటర్‌లుండవు. ఎందుకంటే గోల చేయడానికి ఉండదు. సైలెంట్‌గా ఎళ్లి రావడం ఉంటుంది. అలాంటి థియేటర్‌లు మీరెళ్ళాలనుకుంటే దాదాపు రూ. 530 అయితే బేసిక్ ప్రైస్ ఉంది. దానికొక రూ. 40 యాడ్ చేసుకుంటే రూ. 472 దాకా అయితే చూసాను. బుకింగ్ చూస్తే రూ. 472 దాకా పడుతుంది. దానికొక రూ. 20 మీరు ఆహ్, పార్కింగ్ యాడ్ చేసుకుంటే మీకు 592, 600 ఏసుకోండి. రూ. 600 అయితే ఒక టికెట్ అయితే పడుతుంది. మరి పరిస్థితి అది గూడా ఒక వారం పాటే ఈ టికెట్ రేట్లయితే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి. మీకు తర్వాత నార్మల్ రేట్‌కయితే వస్తాయి. ప్రస్తుతం 1 వీక్ వరకైతే ఆ టికెట్ రేట్ అయితే ఉంటాయి. మీకు అలానే ప్రీమియర్స్‌కి ఇంకా ఎక్కువుంది. దాదాపు రూ. 800 టికెట్ ఏమో ఉందనుకుంటాను. అలానే సింగిల్ స్క్రీను మల్టీప్లెక్స్‌లు కూడా చాలా రేట్లు ఎక్కువున్నాయి. మీరు ఆ రోజు అవాయిడ్ చేసుకోండి. ప్రీమియర్స్ ఏదైతే ఉందో నాలుగో తారీఖు చాలా తక్కువ ఆ రోజు కూడా 9:30 షో 2 షోలే ఉంటాయి. 9:30కి ఒకటి షో ఉంటుంది. మిగతా షోలకైతే తక్కువే ఉన్నాయి. మిడ్‌నైటు 1:30 కావచ్చు. 4:30 షోలకైతే మామూలుగా ఈ రేట్‌లో ఉన్నాయి. రూ. 350 రూ. 530 రేట్సే ఉన్నాయి. మీరు మరి ఈ రేట్లు ఎక్కువ అనుకుంటే నాకైతే అది ఆశ్చర్యంగా ఉంది. ఏదో కావాలని అల్లు అర్జున్ పైన కక్ష సాధింపుగా జరుగుతున్నట్టయితే నాకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంతకుముందు ఏదైతే పెద్ద సినిమాలు వచ్చినాయో వాటన్నిటి కూడా ఈ రేట్‌లో ఉన్నాయి. రేపొద్దున మీకు 'గేమ్ చేంజర్' రిలీజ్ అయినా సరే ఈ రేట్‌లో ఖచ్చితంగా ఉంటాయి. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. 'పుష్ప 2'కి ఏదైతే రేట్లు ఉన్నాయో అయ్యే రేట్లు ఆ రోజు 'గేమ్ చేంజర్' కూడా ఉండబోతాయి. క్లియర్‌గా అయితే మీరైతే చూసుకోండి. ఎందుకంటే క్రేజ్ అట్లా ఉంది. క్రేజ్‌ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికెళ్లి రేట్లయితే అడిగారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారైతే దానికి పర్మిషన్ కూడా ఇవ్వడం చూసాం. రేట్లయితే వచ్చేసినియి. నాకైతే అంత హెవీగా ఏమి అనిపించట్లేదు. మరి చూద్దాం మరి. మీరు ఒకవేళ చూడాలనుకుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్‌కెళ్ళండి. మీకు రూ. 400 టికెట్ అయిపోతుంది. సినిమా చూసి రావచ్చు. మీరు స్నాక్స్ తింటారా అక్కడికెళ్ళి సమోసాలు తింటారా, పాప్‌కార్న్ తింటారా అంటే మటుకు మీకు బిల్లు రూ. 1000 అవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు. అది మీ పర్సనల్ ఒపీనియన్. మీరు సినిమా చూడాలి, ఎక్కడికెళ్ళి చూసి రావాలనుకుంటే రూ. 410 మీరైతే సినిమా చూసి రావచ్చు. మల్టీప్లెక్స్‌కెళ్తే మీకు రూ. 600 అవుతుంది. మరి మీ చాయిస్ మీది. నాకిదైతే పెద్ద రేట్ అయితే అనిపించట్లేదు. ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాలకు గూడా 'దేవర' సినిమాకి గూడా ఈ రేంజ్‌లోనే టికెట్ రేట్లయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను మల్టీప్లెక్స్‌కెళ్ళినప్పుడు నాకు గూడా అంతే పడతాయి. రూ. 550 ఏమో పడతాయి. 'దేవర' సినిమా చూసినప్పుడు మల్టీప్లెక్స్‌లోనే చూసాను నేను. నాకైతే ఆ రేటే పడింది మరప్పుడైతే. మరి ఇప్పుడు 'అల్లు అర్జున్' కేవలం అతన్ని ఈ సినిమాని ఏదో ఒక రకంగా అంటే హిట్ చేయకుండా ఫ్లాప్ చేయాలన్న ఆలోచనతోటి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నట్టయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా 'నాగబాబు' టికెట్ల విషయం కావచ్చు, ఇయన్నీ రకరకాలు జరుగుతా ఉన్నాయి. నాకైతే టికెట్ రేట్లు ఎలాంటి అభ్యంతరం లేదండి. అది బేసిక్కే. మీరు ప్రీమియర్స్ చూడాలనుకుంటే రేట్ అయితే ఎక్కువుంది. అది ఇంకా రిలీజ్ కాలేదు ప్రీమియర్సు. బ్లాక్‌లో ఎంత అమ్ముతారో మనకు తెలీదు. ఆన్‌లైన్‌లో టికెట్లు అయితే ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి. మీరైతే బుక్ మై షోకెళ్ళి బుక్ చేసుకొని మీకు రూ. 410 సింగిల్ థియేటర్ చూడొచ్చు. దాదాపు రూ. 600 అయితే మీరైతే ఈ సినిమా అయితే చూడొచ్చు. మీరు మల్టీప్లెక్స్‌లో అయితే మీరు బుక్ చేసుకొని ఎళ్ళొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి. బుక్ మై షోలో అలానే డిస్ట్రిక్ట్ బై జొమాటో అదొకటేదో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానిలో ఉన్నాయి. అలానే పేటీఎంలో అవైలబుల్ ఉన్నాయి. మీరైతే చూడొచ్చు. మరి దీని గురించి మీరేమన్నారు? ఇది కేవలం మెగా ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారా? లేకుంటే కావాలని మిగతా వారు ఫ్యాన్స్ కూడా ఇలా 'పుష్ప 2'ని బాయ్‌కాట్ చేయండి రేట్లు పెరిగినాయని చెప్పడం పై మీ కామెంట్ అయితే చెప్పొచ్చు.